జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా దేవాలయ చైర్మన్ కోట్ల నరసింహారెడ్డి మరియు ఈవో విజయభారతి ప్రధాన ఆచార్యుడు తిరుపతాచార్యులు మాట్లాడుతూ 1,00,000 పువ్వులతో 1,00,000 పుష్పాసనం అని ప్రత్యేక పూజలు 10 మంది అర్చకులతో సుమారు 2 గంటల పాటు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు జరిగాయి. అందుకు గాను దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ దేవాలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు రావడం జరిగిందని అన్నారు. వచ్చిన భక్తులు సత్యం గల సత్యనారాయణ స్వామి అంటూ, చరిత్ర కలిగిన దేవాలయం అంటూ, కోరుకున్న వారికి కోరికలు నెరవేర్చే మహిమ గల బంగారు స్వామి అంటూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది. దేవాలయ చైర్మన్ కోట్ల నరసింహారెడ్డి వచ్చిన భక్తులకు ఎలాంటి లోటు లేకుండా తీర్థ ప్రసాదాలతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తిరుపతాచార్యులు విజయ భాస్కర్, బాబ్జీ, భాస్కర్ రావు, రవిబాబు, అశోక్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా జీఎన్ఆర్ టీవీ రిపోర్టర్ సాగర్ కవర్ చేయడం జరిగింది. దేవుడు కూడా పడతాడు. స్క్రీన్ కూడా మనము రామంతాపూర్లోని ఇందిరానగర్లో గల సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయం నందు ఉన్నాము. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా 1,00,000 పుష్పార్చన ఇక్కడ దేవాలయంలో జరుగుతున్నది. దీని యొక్క విశిష్టత గురించి మన దేవాలయ భక్తులు మాట్లాడతారు. జై శ్రీమన్నారాయణ. యాక్చువల్లీ ఏకాదశి అని మనకు ప్రపంచకానికి అందరికీ తెలుసు. ఏమైందంటే శ్రీమన్నారాయణుడు సముద్రంకి వెళ్ళాడు. సముద్రంకి వెళ్ళినప్పుడు లోతుకు వెళుతుంటే ఒక స్త్రీ వచ్చింది. స్త్రీ రూపంలో వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మ నువ్వు ఎవరమ్మా అని అడిగితే, నేను చాలా పాపాలు చేసి నేను ఇందులో ఉండిపోదామని అనుకుంటున్నాను, కానీ నాకు ఒక మంచి పేరు పెట్టాలి, నువ్వు మంచి పేరు పెడితే లోకం అంతా కూడా నాకు ఆ పేరుతో పిలిచి మన 12 నెలలకి కూడా 24 ఏకాదశులు వస్తాయి. ఆ విధంగా నా పేరు మీరు ఏం పెడితే బాగుంటుందో మీరు నిర్ణయించండి అని చెప్పింది. చెప్తే అప్పుడు శ్రీమన్నారాయణ నీ పాపాలన్నీ నేను కడిగాను, ఈ రోజు నుంచి నువ్వు ఏకాదశి అని పేరు నీకు నిర్ణయం చేశాను అని ఆయన చెప్పాడు అనమాట శ్రీమన్నారాయణుడు సముద్రం పాట పాడమంటారా? చెప్పండి. శ్రీమన్నారాయణుడు సముద్రంలో పాట పాడుతూ వెళ్ళాడనమాట. సముద్రంలో అలలు పక్కకు చేరుకుంటూ లోపలికి వెళుతుంటే ఆమె స్త్రీ రూపంలో కనిపించింది. ఏమమ్మా నువ్వు ఇందులో దూరిపోయావు, ఏమైంది నీకు కష్టం అని అడిగితే అప్పుడు చెప్పింది, నేను ఏ పాపాలు చేశానో నాకే తెలియదు, సో నేను ఇలాగ చాలా బాధలు పడుతున్నాను, నాకు ఒక మంచి పేరు పెట్టి లోకంలో అందరూ కూడా నన్ను పూజించేటట్టు, నా నుంచి ఉపవాసాలు చేసేటట్టు శ్రద్ధాభక్తులతోటి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కలిపి పూజించాలని ఈ ఏకాదశి మనకి నిమిత్తమైంది. ఇది సంగతి. రామాంతపురంలో ఇందిరానగర్లో శ్రీ సత్యనారాయణమూర్తి కోవిల్ ఉంది. అనాదిగా చాలా పూర్వకాలం నుంచి ఉంది. అయితే చాలా నిదర్శనాలు ఉన్నాయి ఆయనవి. అందరు భక్తులు రావడం, కోరికలు తీర్చుకోవడం, మాస కళ్యాణాలు అవ్వడం, తర్వాత పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, వ్యాస పూర్ణిమ అంటారు. బాబా గారిది కూడా పూర్ణిమ. అందరు గురువులది పూర్ణిమ పూజ చాలా విశేషత. ఈరోజు ఏకాదశి, అందుకు ఆయనకు 1,00,000 పత్రి 1,00,000 పువ్వులు పూజలతో చేస్తున్నారు. భక్తులందరూ కూడా విని ఆలకించి ముక్తులు అవ్వాలి. వారందరికీ కూడా భక్తులకి మోక్ష ప్రాప్తి కలుగుగాక.
జై శ్రీమన్నారాయణ. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానము రామంతపురము. ఈరోజు మా తొలి ఏకాదశి సందర్భంగా లక్ష పుష్పార్చన జరుగుతున్నది. మేము ప్రతి సంవత్సరము అతి వైభవంగా జరుగుతున్నది. ఇక చుట్టుపక్కల ఈ లక్ష పుష్పార్చన జరగడము ఇదే దేవస్థానంలో జరుగుతుంది. కావున శ్రీ భక్తులందరికీ సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు చేసినాము. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా మేము చేసినాము. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం రామంతపూర్ ఆంగణంలో తొలి ఏకాదశి సందర్భంగా లక్ష పుష్పార్చన జరుగుతున్నది. భక్తులందరూ ఘనంగా వచ్చేసి స్వామివారి సేవలు అందించి తీర్థపదాలు స్వీకరించి కైంకర్యం ఉండాలని ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. సత్యనారాయణ స్వామి దేవస్థానం రామంతాపూర్ తొలి ఏకాదశి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. మంచిగా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా మంచిగా జరుగుతుంది. స్వామి అనుగ్రహంతో అందరూ భక్తులందరూ మంచిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు తొలి ఏకాదశి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి విశేషంగా అధిక భక్తులతో జరిగింది. భక్తులు అందరూ చాలా సంతోషంగా దేవుని ఆశీస్సులతోని ఉన్నారు. రోజు వస్తాము గుడికి. 25 ఏళ్ళ నుంచి వస్తున్నాము. చాలా బాగా జరుగుతుంది. సత్యనారాయణ స్వామి బాగా చాలా సత్యమైన స్వామి, అందుకని రోజు వస్తూనే ఉంటాం. మా సత్యనారాయణ స్వామి గుడిలో లక్షపు అర్చన ఈ తొలి ఏకాదశి సందర్భంగా చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరము మా గుడిలో ఇలాంటి చాలా వేడుకలు చాలా గొప్పగా జరుపుకుంటాము. చాలామంది జనాలు కూడా భక్తులు చాలామంది వస్తారు. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మా రామంతపూర్ సత్యనారాయణ స్వామి గుడి కొన్ని ఏండ్ల నుంచి ఎంతో ప్రసిద్ధమైనది. ఈ స్వామి సత్యనారాయణ స్వామి అని ఎట్లా అనుకుంటామో అదే వరాలిచ్చే స్వామి. ప్రతి తొలి ఏకాదశి మేము ఎంత పెద్ద ఎక్కడున్నా కూడా మా గుడికే వస్తాము. ఇది కొన్ని ఏండ్ల నుంచి జరుగుతుంది. లక్ష పుష్పార్చన చేస్తాము. ప్రతి నామాన్ని అందరితోని మాతోని పలికించి మా అందరితోని మా అన్ని కుటుంబాలు అన్నీ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. ఇంకా ఏంటంటే ఏకాదశి అనేది ఒక వ్రతము. ఇది సంవత్సరంలో 24 సార్లు వస్తుంది, 15 రోజులకు ఒకసారి. అన్ని ఏకాదశులు విశిష్టమైనవి. అందులో ఈ తొలి ఏకాదశి తర్వాత వచ్చే వైకుంఠ ఏకాదశి, ఈ రెండిటిని ఈ గుడిలో చాలా బాగా చేస్తారు మా స్వాములు. ఇక్కడికి అనుకోకుండా కూడా జియర్లు అందరూ కూడా విచ్చేసిండ్రు మా ప్రాంగణంలోకి. అట్లా కూడా పునీతమైంది. ప్రతి భక్తులు ఎంతో ఆనందంగా ఉంటాము, చాలా బాగా చేసుకుంటాము. ఏకాదశి అనేది చాలా విశిష్టత. అందరం ఉపవాసం ఉండి ఎంతో ఈ వ్రతాన్ని చేసుకుంటామండి. వెల్కమ్ టు జిఎన్ఆర్ టీవీ. తొలి ఏకాదశి సందర్భంగా మనం రామంతపూర్లోని ఇందిరానగర్ కాలనీలోని సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు యొక్క ప్రాముఖ్యత గురించి మనకు అర్చకులు గారు వివరించడం జరుగుతుంది. ఒకసారి అర్చకులను అడిగి తెలుసుకుందాము. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వనమాలి గదిశారంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. జై శ్రీమన్నారాయణ. ఈవేళ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మన లోకమంతా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. అందులో భాగంగా భాగ్యనగరంలో రామంతపూర్ శ్రీ ఇందిరానగర్ ప్రాంతంలో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో గత 50 సంవత్సరాలుగా ఇక్కడ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన అనే పూజా కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు శ్రీమాన్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, ఈవో విజయభారతి గారు, మిగతా కార్యకర్తలు, పుర ప్రముఖులు, భక్తుల సహాయ సహకారాలతో ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా ఘనంగా నిర్వహించబడుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈవేళ తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా లక్ష పూలతో
ఇక్కడ అర్చన కార్యక్రమాన్ని సేవించుకోవడం జరిగింది. అలాగే మనకు 24 ఏకాదశులు సంవత్సరం పాటు వస్తూ ఉంటాయి. అందులో పర్వదినాలుగా ఆచరించేటువంటి తిథులు వైకుంఠ ఏకాదశి మరియు తొలి ఏకాదశి. వైకుంఠ ఏకాదశి మనకు మార్గశిర మాసం ధనుర్మాసంలో వస్తూ ఉంటుంది. అప్పుడు స్వామివారు ఉత్తర ద్వారం గుండా గరుడ వాహనంపై వేంచేసి భక్తులందరికీ దర్శనమిస్తాడు. ఈవేళ తొలి ఏకాదశి శయన ఏకాదశి అంటారు. ఈవేళ పరమాత్మ పాలకడిలో శయనిస్తూ ఉంటాడు. ఆ సందర్భంగా ఈ 2 ఏకాదశులను కూడా పరమ పవిత్రమైనటువంటి తిథులుగా భావిస్తూ ఈవేళ ఉదయమే స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత భక్తులు తెచ్చినటువంటి వివిధ రకాలైన పుష్పాలు, మల్లెలు, జాజులు, తర్వాత తులసి, వివిధ రకాలైనటువంటి పుష్పాలతో ఇక్కడ సుమారు 10 మంది అర్చకులతో 2 గంటల పాటు 1,00,000 పూలతో 1,00,000 పుష్పార్చన అనే కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారాలతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఎల్లవేళలా సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఉండాలని వాళ్ళందరికీ కూడా మేము ఆశీర్వచనాన్ని అనుగ్రహిస్తున్నాము. మీ టీవీ ఛానల్ వారికి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా సత్యనారాయణ స్వామి ఎల్లవేళలా కాపాడుతూ ఉండాలని మీ అందరికీ మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ.